నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ ను కలిసి వినతి పత్రం అందజేసిన అర్జీదారులు. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్న అధికారులు. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ మధుసూదన్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. Again, I call you. Your number is not working. Who I am working? Call me, madam. Hello. తామంతా పేద రైతులమని, ఉన్న కాస్త భూమి తమకు జీవనాధారమని ఒక సంపన్న వ్యక్తి చలపతి నాయుడు కోసం అధికారులు మాకు 1B అడంగల్ పత్రాలను అధికారులు ఇవ్వనీయకుండా ఆపడం చేస్తున్నారని బాధితులు వాపోయారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట నక్కలదిన్నె తండాకు చెందిన గిరిజన బాధిత రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మండలంలోని చిప్పిలి పాల డైరీ సమీపంలో తమకు 23 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిలో దాదాపు 39 మంది పేద రైతులు గత 4 దశాబ్దాలుగా పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో నివసించే ఒక సంపన్న వ్యక్తి చలపతి నాయుడు ఈ భూములపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో తమకు రావాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B పత్రాలు, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు అందకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోయారు. సబ్ కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నక్కలదిన్నె తాండా రైతులు 39 మందికి డైరీ దగ్గర పొలాలు ఉన్నాయి. దాదాపు 77 సంవత్సరాల నుండి మా సాగులో ఉన్నాయి. మాకు చలపతి నాయుడు అనే రైతు, ఆయన కూడా భూమి ఉన్నది. ఆయన భూమి ఒక పక్కన ఇస్తామంటే తీసుకోడు, అందరికంటే ముందర ఇవ్వాలంటాడు. ముందర ఇస్తే చిన్న చిన్న రైతులందరూ నష్టపోతారు. మాకు మా భూములకు, మా రైతులకు అందరికీ పట్టా పాస్బుక్లు, 1Bలు, అడంగలు ఇచ్చి సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. మేము అమ్ముతామంటే ఆయన కొండు, ఆయన కొనం మాకు ఇచ్చి మేము అమ్ముకుంటామంటే ఆయన అడ్డపడుతున్నాడు. ప్రతిదానికి అడ్డం వచ్చి మేము సకాలంలో అమ్ముకునేదానికి వీలు లేకుండా చేస్తున్నాడు. 42, 43, 44, 49 ఈ సర్వే నెంబర్లో 39 రైతులకు భూమి ఉంది. 39 మంది చాలా అవస్థలు పడుతున్నాడు. దాదాపు 2 సంవత్సరాల నుండి ఆయన అమెరికాలో ఉంటాడు, వస్తాడు పోతాడు. ఆయనేమో సంపన్నుడు, చిన్న చిన్న రైతులకంతా ఇబ్బంది పెడుతూ ఎవరికి కూడా పాస్బుక్లు కానీ పట్టా 1Bలు కానీ అడంగలు కానీ ఇవ్వనీయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మొదటి రోజు అన్నమయ్య జిల్లా డిఐఈఓ ఉదయం 8 గంటలకే రాయచోటిలోని పోలీస్ స్టేషన్ చేరుకుని ప్రశ్న పత్రాలన్నీ పరిశీలించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పరీక్షా కేంద్రాలకు పంపడం జరిగింది. తదనంతరం రాయచోటిలోని పరీక్షా కేంద్రాలన్నింటినీ తనిఖీ చేసి అక్కడ ఉన్న పరీక్షల అధికారులకు పరీక్షా కేంద్రాలని చిన్న చిన్న లోపాలను సరిచేసుకోమని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సజావుగా పరీక్షలు జరపాలని, ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
మొదటి రోజు అన్నమయ్య జిల్లా నందు మొదటి సంవత్సరం జనరల్ 14,012 విద్యార్థులకు గాను 13,420 మంది, వొకేషనల్ 1,191 విద్యార్థులకు గాను 1,022 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. మొదటి రోజు జిల్లా అంతా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని అన్నమయ్య జిల్లా డీఈఓ తెలియజేశారు. మదనపల్లి నందు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మదనపల్లి పట్టణం రామారావు కాలనీకి చెందిన హిజ్రా స్వాతి గత కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తూ పోగు చేసిన డబ్బులు, బంగారాన్ని తన ఇంటి సమీపంలో ఉన్న డమరేశ్వర్, స్వర్ణలత దంపతులు మభ్యపెట్టి 2 కోట్ల రూపాయల నగదు, 600 గ్రాముల బంగారం తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బాధితురాలు ధర్నా నిర్వహించారు. సందర్భంగా బాధితులు మాట్లాడుతూ డమరేశ్వర్, అతని భార్య స్వర్ణలత తమతో పరిచయం ఏర్పరచుకుని అత్యవసర పరిస్థితులని చెప్పి మభ్యపెట్టి కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, పార్ట్నర్షిప్ పద్ధతిలో కలిసి నడుపుదామని, మీ పిల్లలకు పెళ్లి చేస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు డబ్బులు అడిగితే మానసికంగా వేధిస్తూ బూతులు తిడుతున్నారని వాపోయారు. తనను బెదిరించి స్టాంపు పేపరు, చెక్కు పైన బలవంతంగా సంతకాలు చేయించుకుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తన సమస్యను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కనీసం కలెక్టర్ తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ క్యాన్తో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకున్నారు. గత 6 నెలలుగా నేను ప్రయత్నిస్తున్నది అయితే అందరికీ తెలుసు. మీడియా ద్వారా నన్ను బేస్గరి స్వర్ణలత, డమరేశ్వర్ అనే భార్య భర్తలు చేరదీసి గత 5 ఏళ్ల నుంచి నేను దాచుకుంటున్న నా దగ్గర, బయట నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా నా దగ్గరే దాస్తారు డబ్బులన్నీ. మొత్తం సుమారుగా 2 కోట్ల వరకు సొమ్ము, 600 గ్రాముల బంగారాన్ని నా నుంచి తీసుకుని అడిగినప్పటి నుంచి నన్ను చంపడానికి ఇక్కడ బెదిరిస్తూ మా వాళ్ళకు కూడా, ఇదిగోండి ఈవిడ దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నాను, ఈవిడ మా హెడ్, ఈవిడ దగ్గర నుండి కూడా తీసుకున్నాను, నేను ఒక 2 ఆడపిల్లలు పెంచుతున్నాను, వాళ్ళకు ఒక దారి చూపిస్తాము, మేము ఒక కాలేజీ కట్టి అందులో నీకు పార్ట్నర్షిప్ గా నేను జాయిన్ చేస్తాము, నీ పిల్లలకు ఒక ఆదరణ చూపిస్తానని అంటే నమ్మి అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల నేను ఇచ్చిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్నా. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయన పలుకుబడి బలాన్ని ఉపయోగించుకుని నేను స్టేషన్ 6 నెలల చుట్టూరు తిరుగుతున్నా. కనీసం విచారించడానికి కూడా వాళ్ళు పిలిపించట్లేదన్నా. డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని అన్యాయాలన్నా జరుగుతాయి, ఎంతైనా చేసేయచ్చు. ఎక్కడ కూడా న్యాయం జరగదు. దానికి సాక్షిగా ఒక నిమిషం ఉండండి అన్న. మేము ఎన్నో సార్లు అర్జీ పెట్టినాము, కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను, డిఎస్పీ సార్కి అర్జీ పెట్టినాము. స్టేషన్ చుట్టూరు గత 6 నెలల నుండి ప్రయత్నిస్తున్నాను. కనీసం పిలిపించి ఏం జరిగిందనే అడిగే దాఖలాల్లో కూడా పోలేదన్నా. గొంతు చించుకుని అడుస్తుంటే నన్ను ఇదిగోనన్నా చంపడానికి కూడా ప్రయత్నించారు. కృష్ణారెడ్డి పేరు బయటకు వస్తే నన్ను చంపుతానని చెప్పి ధైర్యించిన ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మనుషుల్ని స్టేషన్ వద్దకు కూడా పంపించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్నా. ఇదిగోండి, నేను కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాను. నేను గ్రీవెన్స్ కి వచ్చి అర్జీ పెట్టుకుంటుంటే అక్కడి నుంచి కూడా ఆయనకి ఫోన్ ఇన్ఫర్మేషన్స్ వెళ్తాయన్నా. కాబట్టి దయించి కలెక్టర్ గారు నాకు చనిపోవడానికి అనుమతి తెప్పించండి. ఎందుకంటే ఇది రాలేనప్పుడు వీళ్ళందరికీ నేను డబ్బులు అయితే తెచ్చి ఇవ్వలేంటాయన్నా. కాబట్టి నాకు కలెక్టర్ గారు అనుమతి ఇస్తే నేను ఇక్కడ ఏదైనా చేసుకుని వస్తా. ఎందుకంటే మేము న్యాయం వరకు ఎంతైనా పోరాడుతున్నా ఇక్కడ న్యాయం జరగదు. మదనపల్లిలో జరిగేదంతా ఇదే.
డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు. మదనపల్లి టమాటా రైతుల కన్నీళ్లు తుడవండని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ప్రాంత టమాటో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరుతూ బహుజన యువసేన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా పునీత్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్లుగా ఉన్న మదనపల్లిలో రైతులకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని, టమాటో ఎగుమతులకు అయ్యే రవాణా ఖర్చులపై రైతులకు తక్షణమే రాయితీలు ప్రకటించాలని, మదనపల్లి కేంద్రంగా ప్రత్యేకంగా టమాటో బోర్డును ఏర్పాటు చేసి పంట సాగు నుండి ఎగుమతుల వరకు రైతులకు మార్గదర్శకం చేయాలని, పంట పాడవకుండా నిల్వ చేసుకునేందుకు అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను నిర్మిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మదనపల్లి చుట్టుపక్కల టమాటా రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా మారింది. మీరు గమనిస్తే టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు దొరక్క వాళ్ళు నష్టాల్లో కూరుకుపోయి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీర్చలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి టమాటా రైతు రావడం చాలా బాధాకరం. ఎవరైతే టమాటా రైతులు ఉన్నారో ఆ రైతులకు రేట్లు పతనమైనప్పుడు వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఒక నిర్దిష్ట గిట్టుబాటు ధరను ఫిక్స్ చేయాలి. అలాగే అన్నిటికీ ఇప్పుడు పొగాకుకు సపరేట్ బోర్డు ఉంది, పసుపుకి సపరేట్ బోర్డు ఉంది. అలాగే టమోటాకు కూడా సపరేట్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా రైతులకు నష్టపోకుండా వాళ్ళకి కొన్ని బీమా పాలసీలు అయితే ఏర్పాటు చేయాలా. అలాగే మదనపల్లిలో చుట్టుపక్కల ఎక్కువ శాతం టమాటా ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ టమాటాని రేట్ లేనప్పుడు లేకపోతే వృధా కాకుండా నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కోల్డ్ స్టోరేజ్ చేయడం మదనపల్లిలో ఒక చోట కాకుండా మండలాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి చోట కూడా ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకు వాళ్ళు పండించిన పంట నష్టం కలగకుండా ఆ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న సీఎం గారైతే ఏమి, నారా లోకేష్ గారైతే ఏమి, ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మదనపల్లిని టమాటా హబ్గా ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చారు. కావున ఇప్పుడు వెంటనే ఎంతో ఆవశ్యకత ఉంది. వెంటనే పల్ప్కి సంబంధించి సాస్కి సంబంధించి చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను కూడా మదనపల్లిలో ఏర్పాటు చేస్తే ఈ ఏదైతే పంట ఉందో అది నష్టం కలగకుండా వాటి ద్వారా ప్రాసెసింగ్ చేసి అంతో ఇంతో రైతును ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కావున ఎవరు కూడా రైతు గోడు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రైతే రాజు అంటారు, రైతు ఈ దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కావున వెంటనే ఇప్పటికైనా అధికారులు, యంత్రాంగం కానీ అలాగే ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఆ రైతులకి గిట్టుబాటు ధరని ఏర్పాటు చేసి అలాగే ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన యువసేన బిఎస్ఆర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి దీని దృష్ట్యా రైతుల దృష్ట్యా వాళ్ళని బాధలను పట్టించుకొని వాళ్ళ గోడును పట్టించుకొని వాళ్ళ ఆత్మహత్యలను అరికట్టే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. 5th one. మదనపల్లి టమాటా రైతుల కన్నీళ్లు తుడవండని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ప్రాంత టమాటో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరుతూ బహుజన యువసేన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వాయిస్ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్లుగా ఉన్న మదనపల్లిలో రైతులకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని, టమాటో ఎగుమతులకు అయ్యే రవాణా ఖర్చులపై రైతులకు తక్షణమే రాయితీలు ప్రకటించాలని, మదనపల్లి కేంద్రంగా ప్రత్యేకంగా టమాటో బోర్డును ఏర్పాటు చేసి పంట సాగు నుండి ఎగుమతుల వరకు రైతులకు మార్గదర్శకం చేయాలని, పంట పాడవకుండా నిల్వ చేసుకునేందుకు అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను నిర్మిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 6th one. కలికిరి సైనిక్ స్కూల్లో బాంబు తనిఖీలు చేయడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ ధీరజ్ గునుబిల్లి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు ఖలిస్తానీ గ్రూప్ పేరుతో ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది. వాయిస్
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కలికిరిలోని సైనిక్ స్కూల్లో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసులు అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలికిరి సీఐ అనిల్ కుమార్ నేతృత్వంలో స్కూల్లో ప్రిన్సిపల్తో సమన్వయం చేసుకుంటూ పోలీస్ బృందాలు పాఠశాల ప్రాంగణాన్ని జల్లెడపట్టాయి. ఈ తనిఖీలో భాగంగా ఆడిటోరియం, డాక్టర్ రాధాకృష్ణ బ్లాక్, విద్యార్థుల క్లాస్ రూమ్లు, స్టాఫ్ రూమ్స్, ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ కార్యాలయాలు, విద్యార్థుల డార్మిటరీలు, మెస్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ అంగుళం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదని, బెదిరింపు కాల్, మెయిల్ కేవలం పుకారు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సైనిక్ స్కూల్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నామని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఇలాంటి మెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల రక్షణ కోసం 24 గంటలు సిద్ధంగా ఉందన్నారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని పేర్కొన్నారు. 7th one మార్చిలో జరగబోయే 10వ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్ జరిగితే చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు విద్య, వైద్య, విద్యుత్, పోలీస్, ట్రెజరీ తదితర శాఖల అధికారులతో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలపై సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు విద్యార్థి జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం 10వ తరగతి పరీక్షలపైన వివిధ అంశాలను జిల్లా రెవెన్యూ అధికారికి వివరించారు. జిల్లాలో 124 కేంద్రాలలో 22,149 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. వీరిలో 623 మంది ఇంతకు మునుపు ఫెయిల్ అయ్యి ఇప్పుడు రాయబోతున్నారన్నారు. 11,012 మంది అబ్బాయిలు, 11,137 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరవబోతున్నారన్నారు. ఇదే తేదీలో మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కింద 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 2,370 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వీరిలో 648 మంది 10వ తరగతి, 1,722 మంది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేయడంలో, విద్యార్థులు రాసిన ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేయడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి చిన్న తప్పు సహించరని, కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష సమయంలో వీలైనన్ని ఎక్కువ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో 104 మరియు 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పరీక్షలు వేసవి కాలంలో నిర్వహిస్తున్నందున వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. 8th one తాము సాగు చేసుకుంటున్న భూములను ఎందుచేతను రద్దు చేసి తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామ మాల కులస్తులతో కలిసి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం ఆరోపించారు. నేడు అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తమకు భూమి మంజూరు చేశారని తెలిపారు. 1977లో సొసైటీ పేరు పట్టాలు మంజూరు చేశారని, నాటి నుండి ప్రభుత్వ సహకారంతో బోర్లు వేసి మామిడి తోట, వరి, కూరగాయలు సాగు చేస్తున్నామని చెప్పారు. కొందరు అగ్రకులాల వారు తమకు భూమి లేకుండా చేయాలని కుతంత్రాలు చేసినా న్యాయస్థానంకు వెళ్లి సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏ కారణం చేతనో తమకు కేటాయించిన పట్టాలను రద్దు చేశారని, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 9th one మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామగ్రిని అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లైస్ డిటి ఫిరోజ్ ఖాన్ హాజరయ్యారు. ఇందులో భాగంగా 131 మంది 10వ తరగతి విద్యార్థినులకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు రఘు, చంద్ర, వేణు, చలపతి, డిటి ఫిరోజ్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు శంకర్, శివప్రసాద్, మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థినికి పరీక్ష రాసే ప్యాడ్, 2 పెన్నులు, పెన్సిల్, రబ్బర్, స్కేల్ తదితర వస్తువులు అందజేయడం జరిగింది. అనంతరం డిటి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లో ముందుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి పరీక్ష సామగ్రిని వితరణ చేయడం అభినందనీయమని కొనియాడారు. హెడ్లైన్స్. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ నిశాంత్ కుమార్.
జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ను కలిసి వినతి పత్రం అందజేసిన అర్జీదారులు. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్న అధికారులు. అయిపోయిందండి. వెల్కమ్ బ్యాక్. కలికిరి సైనిక్ స్కూల్లో బాంబు తనిఖీలు చేయడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ ధీరజ్ గునుబిల్లి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు ఖలిస్తానీ గ్రూప్ పేరుతో ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ గునుబిల్లి ఆదేశాల మేరకు కలికిరిలోని సైనిక్ స్కూల్లో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసులు అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలికిరి సీఐ అనిల్ కుమార్ నేతృత్వంలో స్కూల్లో ప్రిన్సిపల్తో సమన్వయం చేసుకుంటూ పోలీస్ బృందాలు పాఠశాల ప్రాంగణాన్ని జల్లెడపట్టాయి. ఈ తనిఖీలో భాగంగా ఆడిటోరియం, డాక్టర్ రాధాకృష్ణ బ్లాక్, విద్యార్థుల క్లాస్ రూమ్లు, స్టాఫ్ రూమ్స్, ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ కార్యాలయాలు, విద్యార్థుల డార్మిటరీలు, మెస్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ అంగుళం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదని, బెదిరింపు కాల్, మెయిల్ కేవలం పుకారు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ గునుబిల్లి మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సైనిక్ స్కూల్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నామని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఇలాంటి మెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల రక్షణ కోసం 24 గంటలు సిద్ధంగా ఉందన్నారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని పేర్కొన్నారు. మార్చిలో జరగబోయే 10వ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్ జరిగితే చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు విద్య, వైద్య, విద్యుత్, పోలీస్, ట్రెజరీ తదితర శాఖల అధికారులతో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలపై సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు విద్యార్థి జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం 10వ తరగతి పరీక్షలపైన వివిధ అంశాలను జిల్లా రెవెన్యూ అధికారికి వివరించారు. జిల్లాలో 124 కేంద్రాలలో 22,149 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. వీరిలో 623 మంది ఇంతకు మునుపు ఫెయిల్ అయ్యి ఇప్పుడు రాయబోతున్నారన్నారు. 11,012 మంది అబ్బాయిలు, 11,137 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరవబోతున్నారన్నారు. ఇదే తేదీలో మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కింద 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 2,370 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వీరిలో 648 మంది 10వ తరగతి, 1,722 మంది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేయడంలో, విద్యార్థులు రాసిన ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేయడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి చిన్న తప్పు సహించరని, కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష సమయంలో వీలైనన్ని ఎక్కువ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో 104 మరియు 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పరీక్షలు వేసవి కాలంలో నిర్వహిస్తున్నందున వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఎందుచేతను రద్దు చేసి తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామ మాల కులస్తులతో కలిసి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం ఆరోపించారు. నేడు అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తమకు భూమి మంజూరు చేశారని తెలిపారు. 1977లో సొసైటీ పేరు పట్టాలు మంజూరు చేశారని, నాటి నుండి ప్రభుత్వ సహకారంతో బోర్లు వేసి మామిడి తోట, వరి, కూరగాయలు సాగు చేస్తున్నామని చెప్పారు. కొందరు అగ్రకులాల వారు తమకు భూమి లేకుండా చేయాలని కుతంత్రాలు చేసినా న్యాయస్థానంకు వెళ్లి సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏ కారణం చేతనో తమకు కేటాయించిన పట్టాలను రద్దు చేశారని, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కప్పుడు మేము 70 మందికి పట్టాలు ఇచ్చాము, 123 ఎకరాలు ఇవాళ దాన్ని రద్దు చేశాము. కాబట్టి ఆ భూములు ఎవరు ప్రవేశించడానికి వీలు లేదని చెప్పించారు. మేము అడుగుతున్నాం, 40 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న దళితులకు హక్కు లేదా? మరి ఇవాళ ప్రభుత్వం ఎవరికోసం పడిపడుతుంది? ఎవరో రెడ్డి చెప్తానో, నాయుడు చెప్తానో భూమి చేయొద్దంటే మామిడి చెట్టు పోతుకొచ్చాయి. ఆ పోతుకు నీళ్లు పెట్టుకోవచ్చు, చెత్త పెడితే ఏమైపోతుంది? ఉరిమల్ల పరిస్థితి ఏమి? మరి వంకాయలు, మిర్చి, అనేకమంది కూరగాయల పనులు వాళ్ళు కొనసాగిస్తున్నారు. మరి ఈ పెద్ద దగ్గరకు వచ్చేసి కన్నకన్న మాట అనేసి ఏమను టైమేంటి భూమి రాజుగా ఉంటుందంట. మేము మామిడి చెప్తాంటే ఎవరు కట్టానంటే ఏమో అడగలనా?
మా భూమి ప్రభుత్వం 70 నాకు పట్టాలు ఇచ్చింది. CJFS ఉమ్మడి వ్యవసాయ సంఘం చెంది రికగ్నేషన్ చేశారు. 9 సర్ఫేస్ బోర్లు వేశారు. 60 ఎకరాల మామిడి చెట్టు నడుస్తుంది. వీటిని కాదని మీ ఇష్టంగా మీరు బోర్డు పెట్టి ఎవరు ప్రవేశించకంటే ఎవరో వస్తుంది. దళితులకు ఏదో మీరు చేస్తున్నది. ఈ ప్రభుత్వంలో దళితులకు మాలకు కనీసం హక్కులు లేవా? మేము భూమిలో పోతే కేసు కడతామంటే మామిడి చెట్లు ఎండిపోతున్నాయి, వరి ఎండిపోతుంది. దీనికి ఎవరు? అందుకని మేము చెప్తున్నాం కలెక్టర్ గారికి, అయ్యా జేసీ గారు మీరు వెంటనే దర్శించండి. ఆ తహసీల్దారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అక్కడ బోర్డులు పెట్టించారు. రాజకీయాలకు లొంగిపోతున్నారు. మేము చెప్తున్నాం ఇది జరిగితే మా భవిష్యత్తు లేకుండా పోతుంది. గతంలో మేము వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఇవాళ వ్యవసాయదారులు అయినాము. వ్యవసాయదారులు మళ్ళీ వ్యవసాయ కూలీగా తయారు చేస్తారా, లేకపోతే మమ్మల్ని వ్యవసాయదారులుగా ఉంటారా? మీరు చెప్పాల్సిన చెప్తున్నాం. వెంటనే జేసీ గారికి అని సిబ్బంది పోయి అక్కడ ఎంక్వైరీ చేసి వెంటనే బోర్డులు తీపించాలా, మరి తహసీల్దార్ హెచ్చరించాలా. కాబట్టి మాకు న్యాయం చేయకపోతే నెక్స్ట్ మండే నుంచి నిరార్థిక చేస్తాం. జై భీమ్, జై మాల. మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామగ్రిని అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లైస్ డిటి ఫిరోజ్ ఖాన్ హాజరయ్యారు. ఇందులో భాగంగా 131 మంది 10వ తరగతి విద్యార్థినులకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు రఘు చంద్ర, వేణు, చలపతి, డిటి ఫిరోజ్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు శంకర్, శివప్రసాద్, మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థినికి పరీక్ష రాసే ప్యాడ్, 2 పెన్నులు, పెన్సిల్, రబ్బర్, స్కేల్ తదితర వస్తువులు అందజేయడం జరిగింది. అనంతరం డిటి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లో ముందుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపి పరీక్ష సామాగ్రిని వితరణ చేయడం అభినందనీయమని కొనియాడారు. బాలికల ఉన్నత పాఠశాల ముందు రేషన్ షాప్ డీలర్స్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మౌలాలి మరియు ప్రధాన కార్యదర్శి అయిన చంద్ర, కోశాధికారి అయిన రఘు, అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ అయిన వేణన్న ఆధ్వర్యంలో 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామినేషన్స్కు సంబంధించి ఇబ్బంది పడకూడదని ఒక ప్యాడ్, 2 పెన్సిళ్ళు, 1 పెన్ను, అదేవిధంగా ఎరేజరు, మెండర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం చాలా బాగా సహకరించడం జరిగింది. అదేవిధంగా పిల్లలంతా బాగా చదువుకొని స్కూల్కు మంచి పేరు కావాలని తెలియజేసినాము. బాగా చదువుకోవాలని పిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి అసోసియేషన్ ఉంటుందని, మీరు బాగా చదువుకోవాలని ఈరోజు పిల్లలు ఈ కార్యక్రమం నిర్వహించిన రేషన్ షాప్ డీలర్స్ అన్నమయ్య జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థుల కోసము మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థులు బాగా ఎగ్జామ్ పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎగ్జామ్ మెటీరియల్ అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన మా డిప్యూటీ గారికి, మన విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులు గారికి, విద్యార్థులందరికీ అభినందనలు, థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి చాలా సార్లు దాతలు మనకు ఇప్పుడు ఎట్లయితే ప్రొవైడ్ చేశారో ఇవ్వడం జరిగింది గతంలో కూడా. అవన్నీ ఎందుకు ఇస్తున్నారో మీకు ఎంకరేజ్మెంట్, దాంట్లో మనకేమి పూర్తిగా లేవని ఉద్దేశము కాదు, ఎంకరేజ్మెంట్ అన్నమాట. మనకి ఎంతున్నా ఒక చిన్న 1 రూపీ పెన్ ఎవరన్నా ఆ గిఫ్ట్గా ఇచ్చినారనుకోండి, అది మనకి ఎక్కలేని బలాన్ని చేకూర్చుతుంది. ఎందుకంటే నేను దాన్ని సాధించినాను, అచీవ్మెంట్ సో అనేటువంటి ఫీలింగ్ మనలో వస్తుంది. సో ఆ ఉద్దేశంతో మనకేం చేస్తున్నారు, రకరకాల దాతలు
వచ్చి మనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు నెక్స్ట్ ఏం కావాలా, మీరు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలా, మీరు కూడా 10 మందికి ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాల. ఇవన్నీ రిసీవ్ చేసుకొని ఒక మంచి స్థితికి వెళ్ళినారు అంటే మేము కానీ మీ పేరెంట్స్ కానీ మనకి ఇచ్చినటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి దాతలు కానీ మీరు ముందుకు వెళ్ళి బాగా స్థిరపడినట్లయితే మేమందరూ సంతోషిస్తాం. వెళ్తారు కదా, మంచి స్థాయికి ఎదగాల. ఎదిగిన తర్వాత ఒకసారి వచ్చి సో స్కూల్లో నేను చదువుకున్నానని చెప్పి వచ్చి అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఏదైనా హెల్ప్ మీరు చేయాల్సి ఉంటుంది. చేస్తారు కదమ్మా? ఓకే, చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. సో మంచి స్థాయికి వచ్చి మీరు సహాయ సహకారాలు అందరికీ అందించాల్సి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ను కలిసి వినతి పత్రం అందజేసిన అర్జీదారులు. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్న అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.